హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే కొబ్బరి లడ్డూలండి, కొబ్బరి ముద్దలు. సో అవి ఎలా అంటే ఏన్షియంట్ డేస్లో అమ్మమ్మలు నానమ్మలు చేసేవాళ్ళు ఎక్కువగా. సో అదే రెసిపీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఏం ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేయకుండా వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అదే పద్ధతిలో తెలుసుకొని మరీ చేసి చూపిద్దాం అనుకున్నాను. సో ఎంతమంది గుర్తుంది, ఎంతమంది తిన్నారు కొబ్బరి లడ్డూలు అమ్మమ్మలు నానమ్మలు చేసినవి అనేది ఒకసారి కమెంట్లో పెట్టండి. వెనకటనంట ప్రతి ఇంటికి చెట్లు ఉండేవంట, ప్రతి ఇంట్లో చెట్లు కంపల్సరీ కొబ్బరి చెట్లు ఉండేదంట. ఆ కొబ్బరికాయలు రాలినాక ప్రతి పండగకి కొబ్బరి ముద్దలు బలం అని చెప్పేసి చేసేవాళ్ళంట. మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇవి చేసి దాచిపెట్టి మరీ ఇస్తుండే, చిన్నప్పుడు తిను అని చెప్పేసి. అట్లా మెమరీస్ ఎవరికైనా ఉంటే కమెంట్ చేయండి. సో అక్కడ నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, కొబ్బరికాయలు ఎండిపోయినవి రాలితే వాటిని పచ్చి కొబ్బరి అది కొట్టి వాటిని కడిగినాము, ఎందుకంటే కోకోపీట్ ఎక్కడైనా అంటిందా ఏంటా అని చెప్పేసి. సో ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాము. సో కొబ్బరికాయలు అక్కడ నేను 5 కొబ్బరికాయలు తీసుకున్నాను. 5 కొబ్బరికాయలకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను, సరిపోతుంది. మీరు బెల్లం ఎక్కువగా తింటే ఎక్కువ తీసుకోండి. సో ఆ బెల్లాన్ని ఫస్ట్ కొట్టి నానబెట్టాను. నానబెట్టాక ఇది పాకం తీసుకుంటున్నాను అంటూ. పాకం ఎలాగంటే బెల్లం మునిగేంతవరకు వాటర్ పోసుకోవాలి. బెల్లం అనేది ఇలా పాకం ఇలా ముద్దగా రావాలన్నట్టు, మరీ పల్లి పట్టికి వచ్చినంత గట్టిగా రావద్దు, కొంచెం లేతగానే ఉండాలి. అలా అంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు పాకం వచ్చినట్టు. సో పాకం రాగానే మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఆ కొబ్బరిని మనము దీంట్లో వేసుకొని ఉడకనివ్వాలన్నట్టు. సో కొబ్బరి కొంతమంది వైట్గా ఉండాలని చెప్పేసి పైన ఉన్న బ్రౌన్ పార్ట్నంతా తీసేస్తారు. నేను బ్రౌన్ పార్ట్తో పాటు గ్రైండ్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ మీకు కొంచెం కొబ్బరి ఇదంతా బ్రౌనిష్గా కనబడుతుంది. సో ఇది మంచిగా మనం దాంట్లో బెల్లం పాకంలో ఉడకనివ్వాలి. అది ఉడికిందన్నాక కొబ్బరిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. మనకి కొబ్బరిలో ఆయిల్ అనేది ఆల్రెడీ మనం ఉడుకుతుంటే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అన్నట్టు, వస్తూ ఉంటుంది మీకు తేలినట్టు. సో అది మనము కొంచెం చేయితో పట్టుకొని ముద్దలా వస్తుంది అని అంటే అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టు. కొంచెం ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది, చేయితో పట్టి చూడాలన్నట్టు. ఇలా ముద్ద కడుతుంది అన్నప్పుడు అది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. సో ఇప్పుడు మనం దించేసుకోవచ్చు. సో అలా కట్టి చూడండి. సో అలా వచ్చింది, మీకు ముద్ద వస్తుంది అని అంటే ఇట్స్ డన్ అన్నట్టు. సో మీరు లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. మేము ఇక్కడ చాలా క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి, కట్టెలపై మీద చేస్తున్నాం కాబట్టి అలాగని, లేకపోతే లో టు మీడియంలో దగ్గరుండి మరి కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఇది ఇలాచీ పౌడర్ అన్నట్టు. ఎప్పుడైనా నేను ప్రతి రెసిపీలో చెప్తాను కదా, ఇలాచీ పౌడర్ అనేది మనము స్టవ్ ఆఫ్ చేసినాకనే వేసుకోవాలి. సో దట్ స్మెల్ పోకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా కానీ. సో టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ మీకు నచ్చిన సైజులో ముద్ద చుట్టుకోవడమే, అంతే. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్. కొంతమంది బెల్లం కాకుండా చక్కెర కూడా వేస్తారంటే కానీ షుగర్ మంచిది కాదు కాబట్టి బెల్లంతో బాగుంటుంది టేస్ట్, అందుకోసమే బెల్లం వేస్ట్ చేస్తాను. వెనకటనైతే ఇట్లనే చేసేదంట, దీంట్లో ఇంకేమి డ్రై ఫ్రూట్స్ కానీ ఏమీ యాడ్ చేయకపోతుండేనంట, అన్నీ లేవంటప్పుడు. సో వాళ్ళు ఎట్లా చెప్పారో అట్లానే చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ అయితే అమేజింగ్ ఉండే. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం, మళ్ళీ ఇప్పుడు తింటున్నాం అనిపించింది. కమెంట్ చేయండి ఎంతమంది ఇట్లా ట్రై చేశారు. చిన్నప్పుడు ఇంకా షాప్స్లలో కూడా ఈ కొబ్బరి ముద్దలు అమ్మేవాళ్ళంట. ఎంతమంది తిన్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. ఒకవేళ మీ అమ్మమ్మలు నానమ్మలు కూడా మీకు చేసి పెడితే చిన్నప్పుడు మీరు కూడా తినుంటే కింద కమెంట్ చేయండి. అంతేనండి వీడియోనైతే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.